జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో మృతులకు సంఘీభావంగా మౌన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు శనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణా పెన్నా కమిటీ సభ్యురాలు బొందుల శ్రీదేవి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, దండే అనిల్, నగర పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఆకుపాటి ఉషా, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, 36వ డివిజన్ అధ్యక్షులు అయినాబత్తిన్ రాహుల్, 9వ డివిజన్ అధ్యక్షులు నరసింహారావు, 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్, 19వ డివిజన్ అధ్యక్షులు ఎమ్మడిశెట్టి సీను, 16వ డివిజన్ అధ్యక్షులు అల్లూరి శ్రీహరి, ఉపాధ్యక్షులు కరి శ్రీకాంత్, 10వ డివిజన్ అధ్యక్షులు తేళ్ల హరీష్, 5వ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి, కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందుల మధు, జనసేన నాయకులు కాసాని వాసు, కోటా మనోహర్, మహమ్మద్ యూనిస్, ఆరిగ శివ, షాలు, శ్రీను, సాయి, వీర మహిళ నక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది భారతీయులు చనిపోవటం, దానిలో భాగంగా 2 మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్తను మధుసూదన్ గుప్తా, ఆయన పార్థివ దేహాన్ని భౌతికాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది. ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం 2వ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు. ఇంతకుముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడి ఇది. ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఉగ్రవాదాన్ని ఈ దేశంలో లేకుండా ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి, దేశాన్ని ఎటువంటి ముప్పు లేకుండా ఉగ్రవాదుల నుంచి కాపాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు మౌన దీక్ష కూర్చొని మోడీ గారిని కోరుకుంటున్నాం. ఈరోజు 2వ రోజు. నిన్న క్యాండిల్ ర్యాలీ మొత్తం అంతా చేశాము. ఈరోజు 2వ రోజు మౌన దీక్ష పార్టీ ఆఫీసులో ఇక్కడ రియాజ్ గారు అందరం కలిసి మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఇవన్నీ మేము కార్యక్రమాలని చేస్తున్నాము. జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు అండి. కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి. ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరూ ప్రతి ఒక్కరు అనుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 2 అవడం వలన, ఒకళ్ళు జన సైనికులు కావిలి, 2వ వాళ్ళు వైజాగ్లో, ఈ 2 మనకు జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. నిన్న చెప్పినట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా హింస పెట్టి చాలా బాధాకరం చేశారండి. ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ జనాలకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తను చేయమన్నారండి. తను ఎంతో బాధపడ్డారు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది అందరూ చేయాలి, చేయకపోతే జనాలకి తెలియదు, అందుకని కంపల్సరీగా చేయండి అని చెప్పి ఒక ఇచ్చారు కాబట్టి అందరం కలిసి చేస్తున్నామండి. జై జనసేన. థ్యాంక్ యూ. దాడుల్లో యావత్ ప్రపంచం కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని
ఇమ్మీడియట్గా అరికట్టాలి. మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము. మా జనసేన తరపున, మా వీర మహిళల తరపున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఖండిస్తూ దీన్ని తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా 3 రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము. దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాలని ఆపడం కానివ్వచ్చు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానియకుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది. ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు. ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్కళ్ళం చాలా ఎలక్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానం లేని రాజకీయం చేస్తామని మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఉగ్రవాదుల దాడుల్లో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పర్యటనకు వెళ్ళారో వాళ్ళపై జరిగిన దాడి ఎంతో అమానుష్యం. ఈ దుశ్చర్యను జనసేన పార్టీ వీర మహిళల తరపున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మౌన దీక్ష అనేది చేపట్టాము.